ప్రియులారా, యేసు ప్రభువు మరణించి తిరిగి లేచిన తరువాత తాను ఏర్పాటు చేసుకున్నటువంటి శిష్యులకు కనిపించి ఆయన ఏమి బోధించారు, ఆ బోధ మన ప్రస్తుత జీవితానికి ఎంత ప్రభావితం చేస్తుంది అన్న సత్యాన్ని ఇప్పుడు మనం ధ్యానం చేద్దాం. యేసు ప్రభువారు సర్వశక్తిమంతుడు. ఆయన జీవిస్తూ ఉన్నటువంటి దేవుడు. ప్రకటనలు 1:8-18 తన ప్రాణమును ఎవ్వరు అపహరించలేరని యోహాను సువార్త 10:18 ఆయన స్వయంగా భూమి మీద ఉండేటప్పుడు చెప్పారు. ఆయన శాశ్వత కాలము ప్రత్యక్షమయ్యేటటువంటి దేవుడు. మీకా 5:2. ప్రియులారా, ఆయనను విశ్వాసించే వారికి పునరుత్థాన శక్తిని ఇచ్చే దేవుడై ఉన్నాడు. యోహాను సువార్త 11:25-26 ఇలాంటి సర్వశక్తిమంతుడైన దేవుడు యేసు ప్రభు తన మరణము గూర్చి ముందే చెప్పెను. మత్తయి సువార్త 16:21 ఆయన చెప్పినట్లు తిరిగి మరణమును గెలిచి లేచెను. మత్తయి సువార్త 28:6 యెషయా గ్రంథం 53:10 ఇది ప్రవచన వాక్యం యొక్క నెరవేర్పే. మత్తయి సువార్త 28:6 మనం చూస్తూ ఉన్నాం. నేటి వరకు ప్రపంచ చరిత్రలో యేసు ప్రభువారి యొక్క సమాధి మాత్రమే ఖాళీగా ప్రపంచానికి దర్శనమిస్తూ ఉంది. నాతో చెప్పగలరా? హల్లెలూయా! అది ఇశ్రాయేలు దేశంలో మనము చూడగలుగుతూ ఉన్నాము. ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత తన శిష్యులందరికీ కనిపించారు. ఒకే ఒక్కసారి 500 మంది కంటే ఎక్కువ మందికి కనిపించినట్లుగా 1 కొరింథీ 15:3-6 వ్రాయబడింది. ప్రియులారా, ఈ సమయంలో ఈ వాక్యము ద్వారా నిన్ను కూడా దర్శిస్తున్నట్లుగా లూకా సువార్త 19:43 సెలవిస్తుంది. ఈ సత్య వాక్కును ఆయన నీ కొరకు చనిపోయి తిరిగి లేచాడని, నీ పాపములన్నీ ఈ విధముగా తన శిలువలో ప్రక్షాళనం గావించి నిన్ను పరిశుద్ధుడుగా చేయుటకు, నిన్ను పవిత్రుడుగా చేసి, పాపరహితుడుగా చేసి, నీతిమంతుడుగా చేసి పరలోకానికి నడిపించడానికి ఇప్పుడు నిన్ను దర్శించాడని, ఈ దర్శన కాలంలో ఈ వాక్యము ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడని మీరు నమ్మినట్లయితే నిత్య జీవం మీకు సౌలభ్యమవుతుంది. లేకపోయినట్లయితే మీకు భయపెట్టడం కాదు గాని దుష్టుడు మీకు మట్టి కరిపించక తప్పడని ఈ లూకా సువార్త 19:43 సెలవిస్తుంది. అందుచేత ప్రియులారా, యేసు ప్రభువారు నీకు తోడుగా నీడగా జీవిత పర్యాంతరం వరకు కూడాను, తర్వాత ఈ తదనంతర కాలంలో పరలోకానికి నడిపించడానికి ఈ భూమి మీదికి దిగి వచ్చి నిన్ను దర్శించాడు అన్న సంగతి ఈ వాక్యము ద్వారా నువ్వు మరువకూడదు సుమా అని నిన్ను నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. యేసు ప్రభువు తిరిగి లేచిన తర్వాత తన శిష్యులకు అగుపించి ఏమి బోధ చేశాడు? ఆ బోధ మీ జీవితానికి, మనందరి జీవితానికి ఎలాంటి ప్రభావితం చేస్తుందో జ్ఞాపకం చేసుకుందాం. యేసు ప్రభువారు ఈ భూమి మీద జీవిస్తూ ఉన్నప్పుడు 12 మంది శిష్యులను ప్రభువు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ సత్యం మనందరికీ తెలిసిందే కదా. మంటి జీవితము నుండి మహిమాన్వితమైన పరలోక జీవితానికి ఎలా వెళ్ళాలో ఆయన చాలా క్లియర్గా బోధ చేసినాడు. ఆ కొద్ది కాలంలోనే ప్రధాన యాజకులు, పరిసయ్యులు, సద్దుకయ్యుల ద్వారా హింసించబడి చనిపోయి తిరిగి 3వ నాడు లేచి తన శిష్య బృందానికి ముందుగా కనిపించినట్లుగా లేఖనాలను మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. దర్శనమిచ్చిన దేవుడు ఏం బోధ చేశాడు? 1 సత్యము గ్రహింప చేసెను. ముందుగా మగ్దలేనే మరియకు కనిపించి, అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావు అని సంబోధించెను. యోహాను సువార్త 20:14-15 నా యేసు ప్రభువు, నా బోధకుడు తిరిగి లేచి ఉన్నాడు అన్నటువంటి సత్యాన్ని దేవుడు ఆమెకు జ్ఞాపకంలోకి తీసుకొచ్చాడు. 16వ ప్రభువు చెప్పినట్లు ఆమె శిష్యుల యొద్దకు తిరిగి వెళ్లి నేను యేసు ప్రభువును చూశాను అని సాక్ష్యము చెప్పింది. 18వ ప్రియులారా, నీవు నేను మనము యేసు ప్రభునందు విశ్వాసముంచినటువంటి వారము. యేసు ప్రభువారు ఇలాగే తన వాక్యము ద్వారా మనకు దర్శనమిస్తూ తనకు మనము సాక్షులముగా జీవించాలి అన్నదే తన బోధ యొక్క ముఖ్య సారాంశం.
కనుక మగ్దలేనే మరియ వలె నీవు నేను యేసు ప్రభును విశ్వాసించినటువంటి మనము క్రైస్తవేతరులకు సాక్ష్యముగా ప్రభు యొక్క పునరుత్థాన శక్తిని ప్రకటించే వారముగా జీవించాలని, ఈ సత్యము మనం గ్రహించాలని తేట తెల్లం చేస్తాము. 2, మన లోపల ఉన్నటువంటి భయము, ఆందోళన, కలవరం తొలగిస్తుంది. యేసు ప్రభువారు హింసించబడి చనిపోయిన తరువాత ఆ ఘోర హింసను చూసినటువంటి శిష్యులు ప్రధాన యాజకులకు, శాస్త్రులకు, సద్దుకైయులకు భయపడి గదిలోకి వెళ్లి గొళ్ళెం వేసి లోపట భయంతో భిక్కుమంటున్నటువంటి సందర్భంలో వారున్నటువంటి గది లోపలికి యేసు ప్రభు వెళ్లి మీకు సమాధానము కలుగునుగాక అని చెప్పాను. నాతో చెప్పగలరా? హల్లెలూయా. 19వ వచనము నుండి 25వ వచనము వరకు మిమ్ములను ఈ వాక్యము ద్వారా దేవుడు ఇప్పుడే దర్శించాడు, తన నోటి మాటగా మీకు గుర్తు చేస్తూ ఉన్నాడు. మీరు భయపడాల్సినటువంటి అవసరం లేదు, మీకు సమాధానము కలుగును గాక అని ప్రభువారు సెలవిచ్చారు. మీకు సమాధానము కలుగును గాక అన్నటువంటి ఈ దీవెన ప్రభు మనకు దయచేశాడు. మన జీవితాల్లో యేసు ప్రభువును కలిగినటువంటి విశ్వాస జీవితమునకు ఇతరులను చూసి భయపడకుండగా యేసు ప్రభు వారి యొక్క సమాధానాన్ని పంచేటటువంటి, తన సత్య సువార్త సమాధానాన్ని పంచేటటువంటి క్రైస్తవులముగా మనము జీవించాలని యేసు ప్రభు వారి యొక్క సందేశమై ఉంది. 3, విశ్వాసము స్థిరపరచను. యేసు ప్రభువారు మొదటిసారి శిష్యులకు దర్శనమిచ్చినప్పుడు వారితో పాటు తోమా లేకున్నే. ఆ సంగతి, ఆ యొక్క పరిస్థితిని గమనించినటువంటి ప్రభువు మరోమారు తోమా శిష్య బృందముతో ఉన్నప్పుడు అదే గదిలో మరలా దేవుడు వారికి ప్రత్యక్షమై దర్శించాడు. యోహాను సువార్త 25వ అధ్యాయము 26, 29 వచనాలు. మీకు సమాధానము కలుగునుగాక అన్నటువంటి ప్రభువు ప్రత్యేకించి తోమాపై కనుదృష్టిని సారించి, నీవు అవిశ్వాసుల వలె కాక విశ్వాసి వలె జీవించాలి సుమా అని గట్టిగా నొక్కి వక్కానించెను. చూసి నమ్మిన వారి కంటే చూడకుండా నమ్మినటువంటి వారు ధన్యులు, అనగా దీవింపబడిన వారు అని ప్రభువారు ఆ సమయంలో తోమాకు, అక్కడున్నటువంటి శిష్య బృందానికి గుర్తు చేశాడు. ప్రియమైనటువంటి దేవుని జనాంగమ, ఈరోజు యేసు ప్రభువును మనము కల్లారా చూడకపోవచ్చు, కానీ ఆయన రూపమై ఉన్నటువంటి, వాక్యమై ఉన్నటువంటి ఆ శక్తి, సర్వోన్నత శక్తిని మనము చూస్తూ ఉన్నాము, దర్శిస్తూ ఉన్నాము. ప్రభువు నేరుగా తన వాక్యము ద్వారా, తన వాక్యమనే ఆత్మ ద్వారా మనతో మాట్లాడుట కల్లారా చూస్తున్నాము, చెవులారా వింటున్నాము. గ్రహించడానికి దేవుడు హృదయం ఇచ్చాడు. గ్రహించగలుగుతున్నారా? కనుక ఈ వాక్యం మనకేం బోధ చేస్తుంది అంటే, అవిశ్వాసుల వలె కాక విశ్వాసివై ఉండాలి అని. ప్రభువు చెప్పే ప్రతిది కూడాను నువ్వు విశ్వాసించాలని, అదియే దీవించబడినటువంటి క్రైస్తవ జీవితమని ప్రభువారు నొక్కి వక్కానించినట్లుగా ఈ లేఖన వచనాలు మనము అర్థం చేసుకోవాలి. 4, దేవునిపై ఆధారపడటము నేర్పించుటకు ఆయన దర్శనమిచ్చెను. యేసు ప్రభువారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఇక యేసు ప్రభువారికి, శిష్య బృందానికి కొంత ఎడబాటు వచ్చింది. దాంతో పేతురు అనుకున్నాడు కదా, నా గత పాత జీవితమైన ఆ వ్యాపారం చేసుకుంటాను అని తాను అనుకున్నాడు. తన యొక్క స్నేహితులతో కలిసి ఈ విధమైనటువంటి సమాలోచన చేసి తిరిగి వలలు బాగు చేసుకుని వాళ్ళు చేపలు పట్టడానికి సముద్రంలోకి వెళ్ళిపోవటం జరుగుతుంది. ఆ సమయంలో ప్రత్యక్ష పరిశోధన ప్రకారంగా 153 రకాల చేపలు ఆ యొక్క సముద్రంలో ఉన్నట్లుగా అంచనా. అవన్నీ వీరి యొక్క వలలో చిక్కినట్లుగా లేఖనాలు మనకు స్పష్టం చేస్తా ఉంది. నాతో చెప్పగలరా? హల్లెలూయా. ప్రియులారా, ఒకసారి యేసు ప్రభువును విశ్వాసించిన తర్వాత విశ్వాసము, సహవాసం, ప్రార్థనలో మీరు కొనసాగుతున్నటువంటి సమయమందున తిరిగి లౌకికమైనటువంటి, లోకత్వమైనటువంటి, లోపభవిష్టమైనటువంటి జీవితంలోకి మరలా వెళ్ళకూడదు అన్నటువంటి సత్యాన్ని నీవెన్నడూ కూడాను నీ క్రైస్తవ జీవిత పర్యాంతరం వరకు కూడా మరచిపోకూడదని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఒక్కసారి యేసు ప్రభువును దేవుడుగా స్వీకరించి తీర్మానించిన ప్రకారంగా జీవించడానికి నమ్మి బాప్తిసం తీసుకున్న తర్వాత ఇక వెనుకడుగు ఎప్పుడు వేయకు. వేశావో జీవితంలో రకరకాలైనటువంటి
శోధనలు దుష్టుడు తేక మానడు. అప్పుడు నీ యొక్క నులువెచ్చని జీవితము యేసు ప్రభు వారికి ఇటు క్రైస్తవ సంఘ జీవితాలకు హింసాత్మకముగా, వేదనకరముగా, బాధకరముగా ఉండవచ్చు. జాగ్రత్త. ప్రియులారా, ఈ భూమి మీద దేవుడు నీకిచ్చినటువంటి బాధ్యత విషయంలో, అది వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఏదైనా జీవన వృత్తి నీ అంతటా నీవు చేసుకోవటానికి వీలు లేదు. అది కేవలము దేవునిపై ఆధారపడి దేవుడు నీకిచ్చినటువంటి ఆలోచన ప్రకారముగా నువ్వు దాన్ని కొనసాగించాల్సినటువంటి అవసరత, అక్కరత ఉంది. అలాంటి సమయమందున నీ పనిలో నీవు నిపుణత గలవాడై నీ పనిలో గొప్ప అభివృద్ధి సాధించినటువంటి వారుగా జీవించగలుగుతారని ఈ వాక్యము మనకు తేట తెల్లం చేస్తా ఉంది. ప్రభువు చెప్పినట్లు చేయుట దీవెన, దేవునిపై ఆధారపడి చేయుట గొప్ప దీవెన అని నీవెన్నడూ నీ యొక్క జీవితంలో మరచిపోకూడదని గుర్తు చేస్తూ ఉన్నాను. 5. బాధ్యత అప్పగించెను. యోహాను సువార్త 21వ అధ్యాయము 15 నుండి 18 వచనాలు. యేసు ప్రభువు శిష్యుడైనటువంటి పేతురును చూచి, పేతురు, నీవు వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడిగినప్పుడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పాడు. అప్పుడు యేసు ప్రభు, అయితే నా గొర్రె పిల్లలను మేపుమని ఆయనతో చెప్పాను. అలాగే రెండో మారు, పేతురు, నీవు వీరికంటే నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడిగినప్పుడు, ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. అందుకు యేసు ప్రభు, అయితే నా గొర్రెలను కాయుమని చెప్పాను. మూడవ మారు పేతురును ప్రభు అడిగాను, పేతురు, నీవు నన్ను ప్రేమించుచున్నావా అని అడిగినప్పుడు, పేతురు మూడవ మారు ప్రభువు అడిగినటువంటి ప్రశ్నకు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తము ఎరిగినవాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నా గొర్రెలను మేపు అని పేతురుతో బదులిచ్చాను. ప్రియులారా, నీవు నేను మనము ఈ భూమి మీద ఏం చేస్తూ ఎలా చేస్తూ గడుపుతున్నామో మనకు తెలుసు. కానీ దేవుడు నీకిచ్చినటువంటి జీవన వృత్తిలో నువ్వు బాధ్యత కలిగి ప్రభువు నీకు చెప్పినట్లుగా చేస్తూ ముందుకు సాగుట ద్వారా అద్భుతమైనటువంటి అభివృద్ధి నువ్వు సాధించగలుగుతావు అన్న సత్యాన్ని ఈ వాక్యం మనకు స్పష్టం చేస్తా ఉంది. 6. ఆయన ప్రత్యక్షమైనప్పుడు సత్య లేఖన వచనములను శిష్యులకు ఆయన జ్ఞాపకము చేశాను. ఎమ్మాయిస్ మార్గంలో 2 శిష్యులు వెళ్తున్నప్పుడు ప్రభు యొక్క శ్రమల గూర్చి, హింసల గూర్చి, సిలువ వేసిన ఆ విధానము గూర్చి మాట్లాడుతూ వెళుతున్నట్టు సమయమందున ప్రభువు వారితో నడిచాను. వారి యొక్క ఆహ్వానం మేరకు వారున్నటువంటి ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఒక రొట్టెను విరిచి వారికి ఇచ్చినప్పుడు వారి యొక్క కండ్లు తెరవబడి యేసు ప్రభువును వారు గుర్తెరిగి, ప్రభువా అని మ్రొక్కితిరి. యేసు ప్రభువును వారు గుర్తుపట్టగలిగారు. ప్రియులారా, దేవుని యొక్క సత్య వాక్యమును మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తూ ఆరగిస్తూ ఉంటామో, దేవుని యొక్క సత్యములు తన ఆత్మ ద్వారా దేవుడు మనకు తెలియచేస్తూ ఉంటాడు. కనుక ఆయన వాక్యాన్ని మనం ఎప్పుడు భుజించేటటువంటి వారులుగా ఉండాలని ఈ సత్య వాక్యము మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. 7. దేవుడు నిన్ను పిలిచి అప్పగించి ఇచ్చిన బాధ్యత ప్రకారంగా నువ్వు పని చేస్తూ దేవుడు ఏర్పాటు చేసినటువంటి స్థలంలో నీ ఉండాలి అని ఈ 7 సంగతులు మనకు ఈ వాక్యాలు జ్ఞాపకం చేస్తూ ఉంది. మత్తయి సువార్త 28వ అధ్యాయము 16వ వచనం నుండి, 11 మంది శిష్యులు యేసు తనకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూచి ఆయనకు మ్రొక్కిరి గాని కొందరు సందేహించిరి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వ అధికారము ఇయ్యబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులకు శిష్యులుగా చేయుడు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్ముని యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించి తినో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో, నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. యేసు ప్రభువారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత శిష్యులకు 3 మార్లు కనిపించను. ఈ 3 మార్లు 7 సత్య విషయాలు వారు గ్రహించేటట్టుగా చేశారు. సత్యమును గ్రహింపచేసెను, భయభ్రాంతిని తొలగించెను, విశ్వాసము స్థిరపరచెను, దేవునిపై మాత్రమే ఆధారపడజేసెను,
బాధ్యత కలిగి పనిచేయుట నేర్పించెను. ప్రవచనములు నెరవేర్చుట గ్రహింపచేసెను. తానెందుకు శిష్యులుగా వీళ్లను పిలిచి ఏర్పాటు చేశాడు, ఆ గొప్ప ఆజ్ఞను వారికి జారీ చేసి ఎలా జీవించాలో విజయవంతమైన జీవితమును నేర్పించాడు. ఈ వర్తమానం విన్నటువంటి మీరు కూడాను ఈ సత్య విషయాలను యేసు ప్రభువారు తన వాక్యము ద్వారా మిమ్మల్ని దర్శించి ఈ వాక్య వచనము మీ జీవితాల్లో ప్రభావితం చేసెనని విశ్వాసించి అట్టి మాదిరి అయినటువంటి జీవితము కలిగి ప్రభువుకు మహిమకరంగా లోకములో మీరందరూ మీరు నేను మనము జీవించాలని ఉద్దేశంతో ప్రార్థన చేస్తూ ముందుకు సాగిపోదాం. అలాంటి గొప్ప కృపా భాగ్యము దేవుడు మీ ఎల్లరికీ అనుగ్రహించి దీవించి సహాయపడి నడిపించునుగాక. దైవాశిష్యులు.